సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీకి ఏమైనా లింకులున్నాయేమో అని ఎంపీ అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడారు. బెంగాల్లో సువేందర్ అధికారిలా మోదీ రేవంత్ కలుస్తారేమోనని అరవింద్ అన్నారు. అందుకే నాతో కలిసి పనిచేయు అన్నారేమో అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా బెంగాల్లో సువేద్ అధికారి తృణమూల్ నుంచి బీజేపీలో చేరారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తనతో కలిసి పనిచేయాలని రేవంత్ రెడ్డిని మోదీ కోరారు. ఈ క్రమంలో ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన పీఎం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించిన సందర్భంగా ఎంపీపై వ్యాఖ్యలు చేశారు. 2039 వరకు రాహుల్ గాంధీ ప్రధాని కారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, అంటే రాహుల్ ఇక ప్రధాని కాలేరని, ఇంకో 10 ఏళ్లు దేశంలో బీజేపీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు పంగనామాలు పెట్టడాన్ని ఎంపీ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను రాజకీయంగా అనగదొక్కేందుకు సీఎం జిల్లాకు మొండి చేయి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలో తిరుగుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. నిజామాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇస్తా అని హామీ ఇచ్చిన సీఎం తర్వాత మర్చిపోయారన్నారు. ఇందూర్ ప్రజలను మోసం చేస్తే భవిష్యత్తులో వారు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. దేవుళ్లను మోసం చేసిన వాడికి ప్రజలను మోసం చేయడం పెద్ద లెక్క కాదని విమర్శించారు. కాంగ్రెస్ సాయంలో నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి కావని జోసెన్ చెప్పారు. ఇప్పటివరకు 25% పనులు కూడా పూర్తి కాలేదని, 162 కోట్లకు గాను కేవలం 10 కోట్ల నిధులు మాత్రమే యూజీడీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.